ఒకటి ఇటీవల అనుకోకుండా కురిసినటువంటి రాళ్ల వాన, వడగండ్ల వాన ఏదైతే కురిసిందో దాదాపు రామాయంపేట, చేగుంట, మాసాయిపేట నుంచి మొదలుకుంటే వివిధ గ్రామాల లోపల రైతన్నలు వడగండ్ల వానతోటి నష్టపోయినారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి కానీ నష్టపోయిన యొక్క రైతుల పంట వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఏం ఇవ్వాలనుకుంటుంది, ఎంత సమయం లోపల ఇస్తారు నిర్దిష్టంగా అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం అనేది బాధాకరం. మేము తిరిగినప్పుడు రైతులు చాలా స్పష్టంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్పినటువంటి విషయం, ఒక్కొక్క ఎకరాకి సుమారు 25-30 వేల రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి వాళ్ళు పంట వేస్తే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విపరీతంగా నష్టపోయినారు. మాకు ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదనేటువంటి రీతి లోపల బాధపడ్డారు. ఒక రైతు అటెంప్ట్ చేస్తే దాన్ని మేము రిక్వెస్ట్ చేసి ఇట్లాంటి వార్తలు బయటకు వస్తే మిగతా రైతులు అధైర్యానికి లోబడతారు కాబట్టి దయించి ఇట్లాంటి మెసేజ్ బయటికి పోద్దనే ఉద్దేశం కొద్ది మేము ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చి ఆదుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే మొన్న వడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతన్నలకి 15 రోజుల లోపల, ఇప్పటికే 10 రోజులు అయిపోయింది కాబట్టి 15 రోజులలో వాళ్ళకి ఆ పంట నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతన్నని ఆదుకోకుండా మీరు ఎన్ని వరాలు ప్రకటించినట్టు పైకి ప్రకటించినా అది ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుండదనేది దయచేసి అర్థం చేసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫసల్ బీమా అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఫసల్ బీమాను అమలు చేస్తూ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఫసల్ బీమా కార్యక్రమంలో జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయి ఉంటే మండలం ఒక యూనిట్, ఊరు ఒక యూనిట్ కాకుండా ఏ రైతుకి నష్టం వాటిల్లుంటే ఆ రైతుకి ఆ ఫసల్ బీమా ద్వారా డబ్బులు చేకూర్చేటి. ఇందాక మా మీడియా మిత్రులు గుర్తు చేసినట్టు ఏడాది క్రితం నష్టం జరిగినోడికే ఈ రోజు దాకా నష్టపరిహారం చెల్లించలేని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దయచేసి మీతో కావడం లేదు కాబట్టి, మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా కార్యక్రమంలో వెంటనే చేరితే కనీసం రైతులకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అవ్వ పెట్టది అడుగు తిననియదు అన్నట్టు నీ దగ్గర పెట్టడానికి డబ్బులు లేవు, నువ్వు ఇచ్చే పరిస్థితిలో లేవు. కాబట్టి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకంలోనన్నా వెంటనే తెలంగాణ రాష్ట్రం చేరితే భవిష్యత్తులోనన్నా రైతన్నకు నష్టం జరగకుండా మేము కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 పంటలకు జరిగిన నష్టానికి మాత్రం మీరే బాధ్యత వహించాలి, మీరే నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.